ఉదయ్ గారు, ఉదయ్ గుర్రాల గారు, ద డిఓపి అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మెయిల్ సినిమా డైరెక్టర్ కూడా. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ నందిని గారికి, అది ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మెయిల్ అనే సినిమా అసలు ఇప్పుడు అందరికి జనాలకు తెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నందిని గారు. ఎందుకంటే నందిని గారు ఆహాలో జస్ట్ స్టోరీస్ అరవింద్ గారు వినమని అనడమో ఏదో జరిగింది. నేను ఫస్ట్ నరేట్ చేసింది నందిని గారికే. ఇమ్మీడియట్లీ అరవింద్ గారికి సినిమా చేసేద్దామని చెప్పారు. సో అట్లా మెయిల్ జరిగింది. సో అండ్ అది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను నందిని గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాంగ్ మ్యాన్ విషయానికి వస్తే, ఇది ఎప్పుడో అంటే శ్రీకాంత్, విహాన్, నేను, రూపక్ మేమంతా క్లాస్ అంటే మేమంతా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. యాడ్స్ చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నప్పటి నుంచి మేమంతా ఫ్రెండ్స్. సో రూపక్ మూవీ జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం నా మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న టైంలో తన ఆఫీస్లో విహాన్ ఆఫీస్లోనే మా వర్క్ అంతా జరుగుతుండేది. మాకు సపరేట్ ఆఫీసులు ఏం లేవు. సో ఆఫీసులు అన్నీ కూడా విహాన్ ఆఫీస్లోనే. ఎందుకంటే తను ఏంటంటే మాకు ఒక సత్రం లాగా అనమాట. పెద్ద దిక్కు, మా పెద్దన్న అని పిలుస్తాము. సో పాపం ఎక్స్పెండిచర్స్ ఏ ఉన్నా తనే చూసుకునేది. సో మేము ఏం చేయగలుగుతాం అంటే, మేము చేస్తున్న టైంలో మేము ఏం చేయగలుగుతాం అంటే, మా వైపు నుంచి ఏమన్నా చిన్న హెల్ప్ చేసినా కూడా తనకి ఇదవుతుంది అనేది ఉండే. అండ్ ఇనిషియల్గా ఒక ఐడియా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తను బేసిక్గా ఈ సొసైటీలో జరుగుతున్న విషయాల మీద ఒక చిన్న అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఒక చిన్న ఐడియా షేర్ చేసుకున్నప్పుడు, అది యాక్చువల్లీ బాగుంటుంది అంటే, మేము ఇనిషియల్గా షార్ట్ ఫిల్మ్ అనుకున్నామండి. ఇది అంటే సినిమా అనో ఏదో అనుకోలేదు. అసలు ఏ కాంటెక్స్లో కూడా సినిమా అయినా కమర్షియల్గా తీయాలనో ఏదో రకంగా ఆలోచించలేదు. ఒక జెన్యూన్గా ఒకటి అనిపించిన ఫీలింగ్, దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ, అది జనాలకు చెప్పాలని అనిపించి అది రాసుకున్నాడు. జెన్యూన్గా రాసుకున్నాడు. ఆ డ్యూరేషన్ ఎంత ఇది అనే క్యాల్కులేషన్స్ కూడా లేవు. బట్ వన్స్ ఒకసారి ఓటీటీని అప్రోచ్ అయిన టైంలో ఏంటంటే, ఇంత డ్యూరేషన్ ఉంటేనే ఇక్కడ ఓకే అవుతుంది అని క్యాల్కులేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో అక్కడ కూడా మేము చాలా ఎంత మేము చూసినాం అనేది మాకు తెలుసు. అంటే దీన్ని బట్టి మళ్ళీ ఇంకేమైనా స్టోరీ పెంచాలా, లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బట్ దానికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అనే కాంటెక్స్ట్ కూడా ఒకటి ఉండే. అండ్ ఫైనల్గా బ్రహ్మాజీ గారిని ఫస్ట్ అనుకున్నప్పుడు అండ్ శ్రీకాంత్ కొంచెం ఎక్కువసేపు చెప్తున్నా, సారీ. బట్ బ్రహ్మాజీ గారు ఫస్ట్ ఎప్పుడైతే మన విహాన్ ఎప్పుడైతే అనుకున్నప్పుడు సార్కి నరేట్ చేశారు. సార్ ఇమ్మీడియట్లీ బాగుంది చేద్దామని అన్నారు. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత మేము కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాము. అంటే ఎక్కడో అనుకున్నట్టు మనకు వెళ్తుందా లేదా అని ఒక చిన్న గ్యాప్లో ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మాజీ గారికి కాల్ చేసి, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారని మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నారనమాట. అంటే స్టోరీ మీద, ఆ క్యారెక్టర్ మీద అంత ఇష్టంతో అడిగినప్పుడు మళ్ళీ మేము ఉన్న చిన్న చిన్న అన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకున్న తర్వాత సార్ చెప్పింది ఏంటంటే, మీరు దేని గురించి టెన్షన్ పెట్టుకోకండి, నాకు క్యారీ ఆన్ అవసరం లేదంటే మళ్ళీ అట్లా అని చెప్పి రేపు ఎవరు అట్లా అడగొద్దు. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మేము ఎక్కడుంటే అక్కడ అంటే ఆ చిన్న చిన్న గల్లీలు ఎక్కడైనా లొకేషన్స్ ఉంటే అక్కడ క్యారీ ఆన్ లేదు, ఒక స్టూల్ తీసుకెళ్ళి వెళ్తే పాపం అక్కడ వెళ్ళి కూర్చునేది. సో బ్రహ్మయ్య గారు ఆ విషయంలో ఎంత హెల్ప్ చేశారనేది మాటల్లో చెప్పలేం. బడ్జెట్ వైజ్గా కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేశారు. వితౌట్ బ్రహ్మాజీ గారు మేబీ హ్యాంగ్ మ్యాన్ అనేది ఉండకపోవచ్చేమో. సో థ్యాంక్స్ అలాట్ బ్రహ్మాజీ గారు. అండ్ థ్యాంక్ యూ విహాన్, నన్ను సినిమాటోగ్రాఫర్గా అండ్ ప్రొడక్షన్ డిజైనర్గా చూజ్ చేసుకున్నందుకు. సన్నీ నా మెయిల్ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉండే. సో తను క్యాచ్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి బేసిక్ ఏంటంటే, ఇందులో ఉన్న క్యారెక్టర్ డైమెన్షన్స్ ఉన్నాయండి. అంటే ఒక ఫ్యామిలీ, ఒక హ్యాంగ్ మ్యాన్, ఒక తలారీ సంబంధించిన ఒక ఫ్యామిలీలో ఉండే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్లే చేసే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందులో సన్నీ చాలా బాగా చేశాడని రేపు పొద్దున మీరు కూడా చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ కమ్రాన్, ఈ సినిమాకి మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఒక 50% అయితే 50%ని ముందు తీసుకెళ్ళింది కమ్రాన్, విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని. మీరు ట్రైలర్లో కూడా చూసారు, అది మీకు అర్థమవుతుంది. సో అండ్ అంజీ, మా ఫ్రెండ్, ఇంకా చాలామంది టీం ఉన్నారు, వినయ్, ఆర్టిస్టులు అంతా కూడా. అంజీ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు.
సో మా అందరికి కూడా ఒక మంచి సినిమా కావాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు సార్. సూపర్ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వెరీ